మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడిను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. 2వ అధ్యాయము చాలా గంభీరమైంది. దానిలో యేసు ప్రభు ఎందుకు మానవుడిగా వచ్చాడో మనం చూచాం. ఎందుకు వచ్చాడంటే చనిపోవడానికి వచ్చాడు. ఆయన దేవదూత వలె దిగి వచ్చి ఉంటే మరణించడానికి అవకాశం లేదు. ఆత్మను మనం చంపలేము. యేసుక్రీస్తు మానవుడు కాదు, ఆయన దేవునితో పరలోకములో అదృశ్యుడిగా ఉండే ఆత్మస్వరూపి. ఆ ప్రభు మరణించడానికి మానవ అవతారం ఎత్తాల్సి వచ్చింది. మానవ అవతారం అంటే బైబిల్లో ఇన్కార్నేషన్ అనే మాట లేదు, కానీ యేసుక్రీస్తు అవతార పురుషుడు కాదు. కానీ ఆకారము లేని ప్రభువు, ఆత్మస్వరూపిగా దేవుని కుడి ప్రక్కన ఉండే ప్రభువు పరలోక మహిమను విడిచి మన కొరకు రక్తమాంసములు కలిగి ఉన్నాడు. దేవదూతలకు రక్తమాంసాలు ఉండవు, ఆత్మకు రక్తమాంసాలు ఉండవు. దేవుడు రక్తమాంసములు గలవాడు కాదు. కానీ మరణించడానికి ఆయన దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడిగా దేవుని చేత చేయబడ్డాడు. ఆయన వచ్చి భయమునకు, పాపదాస్యమునకు, జీవితకాలము శిక్షలో ఉన్న మనల్ని విడిపించడానికి వచ్చాడు. శోధనలో ఉన్న వారికి సహాయము చేయువాడై ఉన్నాడని మనము ప్రత్యేకంగా హెబ్రీ 2:18 మనం చెప్పుకున్నాం. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే మనకు మరణం లేదు. మీరు అనొచ్చు, ఆగండి పాస్టర్ గారు, మనం చచ్చిపోమా అని అడగొచ్చు. మనకు 2వ మరణము లేదని బైబిల్ చెప్తుంది. మనం ఎలాగా ముసలోళ్ళం అయిపోయి ఒకరోజు చనిపోతాం, కానీ మన జీవాత్మ నిత్య నరకాగ్నిలో పడేదే 2వ మరణం. ప్రకటన 21:8 ఒక లిస్ట్ ఇచ్చాడు. పిరికివారు వీళ్ళందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణము అన్నాడు. సో యేసుక్రీస్తు మన స్థానములో మన శిక్షను కలువరి శిలువలో ఆయన పొందాడు గనుక మనకు మరణము లేకుండా చేశాడు. సో ఎవరైనా మన దగ్గరకు వచ్చి నిన్ను చంపేస్తాను అంటే అదే నో ప్రాబ్లం, అదే దేవుని చిత్తమైతే చంపే. నేను ఇక్కడ కళ్ళు మూస్తాను, మరుక్షణం దేవుని సన్నిధిలో కళ్ళు తెరుస్తాను. మరణము నాకు లాభం. నేను చనిపోయాను అనుకో, పాపం చేయక్కర్లేదు, అబద్ధాలు ఆడక్కర్లేదు, రోజు ఏడవక్కర్లేదు,
అమ్మో ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అనారోగ్యమని ఫిర్యాదు చేయక్కర్లేదు, చెమట కార్చి పని చేయక్కర్లేదు, హాయిగా విశ్రాంతిలోకి వెళ్ళిపోతాను. లాజరు కూడా కష్టాలు పడి పడి కుష్ఠరోగముతో ఉండి కుక్కలు కురుపులు రాకుతూ ధనవంతుడి యొక్క బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలతో కనీసం రొట్టె ముక్కలు తినలేదు, తిందామని ఆశపడ్డాడు. అంత డిస్పరేట్ జీవితం జీవించిన తాను అబ్రహాము ఒడిలో ఉన్నాడట. సో యేసు ప్రభువును నమ్ముకున్న వారికి దేవుడిచ్చే నిరీక్షణ ఇదే. జీవితకాలము మరణ భయములో ఉన్నవారు, ఎన్నో వచనం చూడండి, 2:15, మరణము యొక్క బలము గలవానిని అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్తమాంసములో పాలివాడయ్యాడు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు అంటే మరణ భయములో ఉన్న మనల్ని విడిపించడానికి వచ్చాడు, దాస్యములో ఉన్న మనల్ని విడిపించడానికి వచ్చాడు. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక అతనికి 1000 రూపాయలు ఇవ్వాలట. అరువు తీసుకున్నాడు సరుకులు, కానీ ఇవ్వడానికి డబ్బు లేక తప్పించుకొని తిరుగుతున్నాడు. అతను బెదురుగా సెంటర్లో తిరుగుతున్నాడు, మన ఊరే అనుకుందాం. అయితే అతను వస్తున్నాడని ఎవరో చెప్పారు. ఆ అతను బయటకు వచ్చేసి, ఓయ్ ఆగు, ఇప్పుడే ఇస్తానని పట్టుకుపోయే సరుకులు 1000 రూపాయల పైన ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఇస్తే కానీ నిన్ను వదలను, అప్పుడే 2 ఏళ్ళు అయిపోయింది తప్పించుకుని తిరుగుతున్నావు నీవు అని అందరి ముందు ఆపి అవమానపరిచి, నీవు ఆ 1000 రూపాయలకి ఇంకొక 1000 రూపాయలు వడ్డీ వేస్తే కానీ నిన్ను వదలను అని అక్కడ అవమానంతో బంధించేశాడు. అతను ఒక అవకాశం ఇవ్వంటే, ఎన్ని అవకాశాలు, 2 సంవత్సరాలు ఇచ్చాను నీకు అని పట్టుకొని కదలకుండా నిన్ను డబ్బులు ఇచ్చే వరకు వదలను అని ఎంతో అవమానంగా మాట్లాడుతున్నాడు. వెంటనే దారిపోయి ఆయన ఎవరో చూసి, ఏంటి గొడవ, అసలు వెయ్యను వడ్డీ వెయ్యా, అవునా? అతను అవమానంగా బంధించి అడుగుతున్నాడా? సరే అతని జేబులో 2000 తీసి, అతని బదులు నేను ఇస్తున్నాను, అతన్ని విడిచిపెట్టు అనగానే, నా డబ్బు నాకు వచ్చేసింది అని అతను వదిలేసి వెళ్ళిపో అని అన్నాడు. ఇతను అన్నాడు, నీ కలిగి ఉన్నప్పుడు నాకు ఇయ్యి, నీ అవమానాన్ని చూడలేక ఈ సహాయం నేను నీకు చేశాను అని. పాపము చేసిన వారు పాపానికి బానిసలు. నేను దొరికిపోతానేమో, నా నిజస్వరూపం బయటపడుతుందేమో, నేను చిక్కబడతానేమో అనే భయముతో మానవులైన మనందరం జీవిస్తున్నాము. ఇది ఎంతకాలం? బైబిల్లో ఒక భార్య ఉంది. ఆ ప్రవక్త బ్రతికిన కాలంలో అప్పు చేశాడట, చనిపోయాడు. అప్పుల వాళ్ళు వచ్చారు, నీ దగ్గర ఏముంది అంటే ఇంట్లో ఏమీ లేవు. ఆ 2 పిల్లల్ని బానిసత్వం చేయించుకోవడానికి తీసుకుని వెళ్ళిపోయారట. అది బానిసత్వం అంటే. నీవు అప్పు తీర్చలేవు గనుక నాకు లొంగిపో, నాకు బానిస బతుకు, నీ దగ్గర తీర్చడానికి డబ్బు లేదు గనుక నీవు నా దగ్గర బానిసగా ఉండిపో జీవితకాలం అంతా అని సాతాను మనల్ని బ్లాక్మెయిల్ చేసి బంధించాడు. యేసు ప్రభు వచ్చి ఆ వెల చెల్లించి మనల్ని విడిపించాడు. అది యేసుక్రీస్తులో జరిగిన గొప్ప మేలు. ఒక అమ్మాయి కాలేజ్ చదువుకున్న టైంలో ప్రేమాయణం నడిపింది. అప్పుడు నీవు నాకు లవ్ లెటర్ రాస్తే గాని నేను బతకను, చచ్చిపోతానని బలవంత పెట్టి ఆ అమ్మాయితో లవ్ లెటర్ రాయించాడు. ఫోటోలు తీయించుకున్నాడు. కొంతకాలం ప్రేమ గడిచింది. ఈ విషయం అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకు తెలిసి తీసుకెళ్ళిపోయారు, పెళ్లి చేసేసారు ఇంకొక అతనితో. కానీ దుర్మార్గుడు ఆమెను వెంటాడుతూనే ఉన్నాడు. నీవు నాకు మళ్ళా లొంగిపోతావా,
లేక మనం చేసిన పాపము నీ భర్తకు చెప్పేయమంటావా? జాగ్రత్త అని రోజు బెదిరిస్తున్నాడు. ఆమె పోలీసులకు చెప్పలేదు, అత్తమామలకు చెప్పలేదు, తల్లిదండ్రులకు చెప్పలేదు. ఎవరికి చెప్పుకోలేక, భర్తకు చెప్పుకోలేక బానిస అయిపోయింది. సరే, బానిస అంటే ఏంటో ఇదే. జీవితకాలం అంతా దాస్యమునకు లోబడిపోయింది. అర్థమవుతుంది మీకు? దాస్యమునకు లోబడిపోవడం అంటే ఏంటంటే, అవును నేను పాపం చేశాను, అది వాస్తవమే, ఆ చరిత్రను నేను రూపుమాపలేను, ఇప్పుడు నా శత్రువు నన్ను బంధించాడు. దాస్యమునకు లోబడిపోయింది. దీన్ని డబ్బు కానీ, అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, తల్లిదండ్రులు కానీ, పోలీసులు కానీ ఈ పరిస్థితిని మార్చలేరు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని దేవుడు విడిపించాడు. మనం పాపం చేయడం వల్ల సాతానుకు మనం బానిసలైపోయాము. అది యేసు ప్రభు వచ్చి మనం చెల్లించాల్సిన పెనాల్టీ, రుసుము ఆయన చెల్లించి వాని బంధకాల్లో ఉన్న మనల్ని బయటకు విడిపించాడు. ఇప్పుడు అంటున్నాడు, మరణమా నీ ముల్లెక్కడా, నీ బలం ఎక్కడా? నీవు నన్ను ఏలలేవు, నన్ను జయించలేవు. నీవు నా శరీరాన్ని చంపగలవేమో గాని నా ఆత్మను నరకములో పడజేయలేవు. ఆ గొప్ప ధైర్యం మనకు యేసుక్రీస్తులో లభ్యమవుతుంది. యేసుక్రీస్తులో కలిగే విజయము ఇదే. శోధనల మీద విజయము, పాప దాస్యము నుండి విజయము, మరణ భయము నుండి విజయము. సో మరణం అంటే నాకు భయం లేదు, ఎందుకంటే నాకు రెండవ మరణం లేదు. ఒక విషయం మీకు చెప్పాను, ఒక్క జన్మే ఉన్నవాడికి 2 మరణాలు ఉంటాయి. అంటే ఒక్కసారే పుట్టి దేవుడిచ్చే రెండో జన్మ పొందకపోతే 2 మరణాలు అనుభవించాల్సి వస్తుంది. మామూలు మరణం, రెండవ మరణం, నరకాగ్నిగుండం. అయితే 2 జన్మలు పొందిన వారికి ఒకే మరణం. మరి మీకు రెండో జన్మ వద్దా? ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యమును చూడలేడు. ఏదో చర్చికి రావడం, వందనాలు పాస్టర్ గారని చెప్పడం, కానుకలు ఇవ్వడం, బాప్తిసం తీసుకోవడం, ఇది రెండవ జన్మ కాదు సుమండి. ఆదాము బిడ్డలుగా పుట్టిన మనము రెండవ జన్మలో దేవుని కుమారులుగా మనం జన్మ ఎత్తాలి. ఆదాము బిడ్డలుగా పుట్టిన మనము ఆదాము యొక్క అవిధేయత కలిగి ఉన్నాం. ఏది వద్దన్నాడో దానినే చేసే బుద్ధి మనది. ఎందుకంటే వాడి బీజం అది, వాడి రక్తములో మనం పుట్టాము. కానీ ఇది చచ్చిపోయి క్రొత్త జన్మ పొందాలి. అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా ఎలా ఉద్భవించాడో, పుట్టాడో, అలా మనం దేవుని కుమారులుగా మళ్ళా తిరిగి జన్మించాలి. అలా జన్మించిన వారికి రెండవ మరణము లేదు. సో డాక్టర్ కానీ, ఒక హంతకుడు కానీ, దొంగోడు నిన్ను చంపేస్తాను, నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసే అన్నాడు అనుకోండి, నన్ను చంపలేవు. మామూలు శరీరాన్ని చంపగలవేమో కానీ నా ఆత్మను చంపలేవు. నాకు మరణం అంటే భయము లేదు, చావు అంటే భయము లేదు, నరకం అంటే భయము లేదు, సాతాన్ అంటే భయము లేదు, పాము అంటే భయము లేదు, శవం అంటే భయము లేదు. ఒక అతను అంబులెన్స్ చూసి భయపడిపోతున్నాడు. ఎందుకు అంబులెన్స్ చూస్తే నీకు భయం ఎందుకు? అంటే నిన్ను కూడా మోసుకుపోతారని భయమా? ఏమో పిచ్చివాడు, అనారోగ్యం వస్తే అంబులెన్స్ మోసుకెళ్తుంది కానీ అంబులెన్స్ ఎదురొచ్చేది నీ ఇంటి కోసమే అనుకున్నావా? కొంతమంది ఎదురు చూస్తారు, బుర్ర బుర్ర అని చూస్తూ ఉంటారు. ఎందుకు? మంచి ముత్తైదువ ఎదురు రావాలట. ఏంటో పిచ్చి. ఎవరో తెల్లచీర కట్టుకున్న ఒక ఆమె ఎదురొచ్చింది అనుకోండి, అతను ఇటు వెళ్ళవలసింది, ఇలా వెళ్ళిపోతాడు, పెద్ద ఏదో పని ఉన్నట్టు. ఆ సందులోకి వెళ్ళిపోయాక, ఆ ముసలావిడ వెళ్ళిపోయాక అప్పుడు మళ్ళీ తిరుగుతారు. ఎందుకంత భయం? పాము అంటే భయం, కరెంటు పోతే భయం, డబ్బులు లేకపోతే భయం, కాస్త నొప్పి వస్తే భయం.
ఆర్థిక ఇబ్బందులు వస్తే భయం, అయ్య బాబా ఎలాగప్పుడు. క్రీస్తునందు ఉన్న వారికి ఏ భయము. అలా మనము భయమును, మరణ భయమును జయించిన వారుగా అయిపోవాలి మనం. అంటే దాన్ని క్రాస్ చేయాలి. సాతాను కానీ, డాక్టర్ కానీ, దొంగ కానీ మనల్ని భయపెట్టలేడు. ఎందుకంటే మనం వీ హ్యావ్ ఓవర్కమ్ ది డెత్. అంటే మరణాన్ని జయించి యువతలకు వచ్చేసాం మనం. ఇక మరణం మన మీద పెత్తనం చేయడానికి ఏమీ లేదు. ఆ తండ్రి చెప్తున్నాడు, చిన్న బాబు, ఆ ముళ్ళు అన్నయ్య పొందాడు, ఆ కందిరీగ ముళ్ళు. మనం చనిపోవలసింది, అన్న కుట్టించుకొని తాను చనిపోయాడు. ఆ కందిరీగలో ఉన్న ముళ్ళు, మరణం కలిగించే విషపు ముళ్ళు తన శరీరంలోనే ఇరిగిపోయింది. ఇప్పుడు ఆ కందిరీగ వాలిన, కుట్టిన మనం చనిపోము. ఎందుకంటే ఆ ముళ్ళు ఏమైంది? హెస్ బీన్ బ్రోకెన్, విరువబడింది. సో డోంట్ వరీ, భయపడొద్దు అని తండ్రి చెప్తున్నాడు. అప్పుడు తమ్ముడు, అమ్మయ్య, అన్నయ్య చనిపోయినట్టు నేను కూడా చనిపోతానేమో అనుకున్నాను డాడీ అంటున్నాడు. నో నో నో, మన జ్యేష్ఠుడు, మన అన్న మన బదులు ఆ మరణపు ముళ్ళును తాను పొందాడు గనుక మనకి మరణం ఇప్పుడు ఏం చేయలేదు. మీరు అలా ధైర్యంగా ఉంటున్నారా, భయపడిపోతున్నారా? ఆర్థిక ఇబ్బందులకు కానీ, వృద్ధాప్యానికి కానీ, శత్రువుకు కానీ, రోగానికి కానీ ఎప్పుడు భయపడకూడదు, ఎప్పుడు ఏడవకూడదు, బాబు ఎలాగా అనకూడదు. మనుషుడు చివరిగా భయపడేది ఒకే దానికి, అది మరణం. ఆ మరణమే మింగివేయబడినప్పుడు మనం భయపడాల్సిన అవసరం దేనికి లేదు. ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఇక 3వ అధ్యాయంలో మనం చూసే విషయం ఏంటంటే, ఇందువలన అంటే కనెక్టెడ్ విషయం గనుక పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. నాతో చెప్పండి అందరూ, యేసు మీద లక్ష్యముంచుడి. వావ్, గ్రేట్ వర్డ్ కదా. కాన్సన్ట్రేట్ ఆన్ జీసస్ అవర్ సేవియర్. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు, ఆయన వైపు చూస్తూ నడు, శ్రమల వైపు చూడొద్దు అని మనం చూచాం. అందువలన, ఎందుకంటే మరణము మృంగివేయబడింది, మరణము మనలను ఏమీ చేయలేదు. మరణం అనేది ఒక ట్రాన్స్ఫర్ అంతే. మరణము ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రమోషన్. మనం ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడం, అదే వ్యక్తి, అదే పేరు, కాకపోతే స్థలము మార్పిడి, ఇక్కడ నుండి అక్కడకు వెళ్ళడం కదా. వెకేషన్ వచ్చిందంటే అందరికీ ఏంటి, కొత్త ప్లేస్కి వెళ్ళిపోవాలని కదా, ఇంట్లో బోరు కొట్టేస్తుంది. అలాగా తీర్థయాత్రలకు వెళ్ళాలి, ఏదైనా మంచి ప్లేసెస్ చూడాలి అని డబ్బు ఉంటే, సెలవు దొరికితే ఏం చేస్తారు? ఇల్లు వదిలేసి బయట ఊర్లకి చెక్కేయాలని చూస్తారు. సో ఇది కూడా అంతే. ఈ లోకములో ఉండి ఉండి పాపాలు చేసి చేసి బోరు కొట్టేయాలి మనకి. శ్రేష్టమైన దేశానికి మనం వెళ్ళిపోవాలి. సో అందువలన మనము యేసు మీద లక్ష్యము ఉంచాలి. మనము ఈ లోకానికి సంబంధించిన వారము కాము, మనము పిలువబడిన వారము. ఇది మామూలు పిలుపు కాదు, పరలోక సంబంధమైన హెవెన్లీ కాలింగ్ అంటారు. దేవుడు పిలిచాడు, యేసు ప్రభు పిలిచాడు. లోకములో మనం గొప్పవారం అయిపోవడానికి కాదు పిలిచింది, ఆయన రాజ్యములో మనలను ప్రవేశపెట్టుకోవడానికి మనల్ని రమ్మని పిలిచాడు. సో ఈ పిలుపులో పాలు పొందిన వారందరూ ఎవరు? పరిశుద్ధ సహోదరులు. సో పిలువబడిన వారందరూ పరిశుద్ధ సహోదరులు, పరిశుద్ధులు అయిపోతారు. ఓకే, సో పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులు ఏం చేయాలి? యేసు మీద లక్ష్యము ఉంచండి. సో యేసు ప్రభు ఎవరు? అక్కడ రాసినట్టు ఆయన అపోస్తలుడు. చెప్పండి, ప్రభు ఎవరు? ఇంకో పేరేంటి ఆయనకు?
ప్రధాన. ఇవన్నీ ఆయన ఎవరో తెలియపరుస్తుంది. అపోస్తలుడు అనే పదమునకు అర్థం ఏంటంటే పంపబడినవాడు. యేసుక్రీస్తు శిష్యులను పంపి వారికి అపోస్తలులు అనే పేరు పెట్టాడు. అయితే యేసు ప్రభుని పంపింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. సో దేవుడు యేసుక్రీస్తును పంపాడు గనుక ఆయనకి ఏం పేరు వచ్చింది? బీయింగ్ సెంట్, అంటే పంపబడినవాడు అని ప్రభువుకి పేరు వచ్చింది. అంతేగాని ఆయన 12 మందిలో ఒక అపోస్తలుడు కాదు. 12 మంది అపోస్తలులేమో ప్రభు చేత పంపబడిన వారు. యేసుక్రీస్తు అనే అపోస్తలుడనే నామకరణం బిరుదు ఎందుకు వచ్చిందంటే ఆయన దేవుని చేత పంపబడినవాడు కనుక ఆయనకు కూడా అపోస్తలుడు అనే పేరు. ఓకే, ఇంకొక పేరేంటి ఆయనది? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే దేవునికిని మానవులైన మనకిని మధ్యవర్తి. మధ్యవర్తి అంటే ఎవరు? దేవుడి మాటలు మనకు, మన మాటలు దేవుడికి. మధ్యవర్తిత్వం అంటే ఇదే మరి. సో దేవుడు ఏం చెప్పాడో దానిని విని యేసు ప్రభు మనకు చెప్పాడు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామో విని మనం ఎవరమో మన గురించి చూచి తండ్రి వీరిని క్షమించు అని మన కోసం తండ్రికి మన గురించి విజ్ఞాపన. మధ్యవర్తి చేసే పని అదే. వాళ్ళ మాటలు వీళ్ళకి, వీళ్ళ మాటలు వాళ్ళకి చెప్పడం, అదే పని ప్రధాన యాజకుడు చేసేవాడు. ఇవన్నీ ఆయన బిరుదులు. ఆయన ఏమై ఉన్నాడో అనే విషయాన్ని మనకు స్పష్టముగా తెలియపరుస్తున్నాడు. 2వ వచనంలో తనను నియమించిన దేవునికి నమ్మకముగా ఉన్నాడు. సో ఎవరు నియమించారు? యేసు ప్రభుని దేవుడు నియమించాడు. గాడ్ అపాయింటెడ్ సేవియర్. దేవుడు నియమించిన మధ్యవర్తి యేసుక్రీస్తు. తిమోతి 2:5 మనం చూచాము, దేవుడు ఒక్కడే, దేవునికి మానవులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు అని చెప్పాడు. సో యేసు ప్రభు ఎవరో, దేవుడు ఎవరో, మనం చేయవలసింది ఏంటో మనం బైబిల్ చదువుకొని తెలుసుకోవాలి. పాస్టర్లు అందరూ చెప్పేవి వినకండి, అవన్నీ సత్యమని నమ్మకండి. మీ అంతట మీరు గ్రంథములో అలా ఉందో లేదో చూస్తే గాని నమ్మకండి. ఇంకా 4వ వచనంలో ఈయన అంటే యేసు ప్రభు మోషే కంటే ఎక్కువగా మహిమకు అర్హుడు. ఈ హెబ్రీ పత్రికను యూదులకు రాస్తున్నాడు గ్రంథకర్త. యూదులు అనుకుంటున్నారు మోషే చాలా గొప్పవాడు, మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. మోషే 2 సార్లు అరణ్యములో దేవుని సన్నిధిలో ఉంటూ ఆహారము లేకుండా బ్రతికాడు. మోషే చాలా గొప్పవాడు. మోషే మమ్మల్ని సముద్రము దాటించాడు. మోషే మాకు దాహముగా ఉంటే బండ నుండి నీళ్లు రప్పించాడు. మోషే మోషే మాకు మాంసము తినాలని అడగగానే మాకు పైనుండి పూరీళ్లను రప్పించాడు. మోషే మన్నా కురిపించాడు. మోషే అని మోషే 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 అంటున్నారు. ప్రభు అన్నాడు, ఇదిగో మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. గ్రంథకర్త అన్నాడు, ఓ యూదులారా, మోషే గొప్పవాడు అనుకుంటున్నారా? మోషే దేవునికి అవిధేయుడు. అందుకనే మోషేను దేవుడు చంపజూచాడు. మోషే కోపిష్టి. మోషే బండతో మాట్లాడు అంటే బండను కొట్టాడు కర్రతో. ప్రజల మీద ఉన్న కోపాన్ని బండ మీద చూపాడు. మోషే ఒక ఫెయిల్యూర్ పర్సన్. అందుకనే మోషేను కనానులో ప్రవేశించడానికి దేవుడు ఎంత బతిమాలాడు. నో, మై నో ఈజ్ నో. నీవు వెళ్ళవు కనాన్ అంతే అంటే వెళ్ళవంతే. మోషే కంటే శ్రేష్ఠుడు అని పాట ఉంది. సో ఓ ప్రజలారా, ఈ యేసుక్రీస్తు మోషే వంటి వాడు కాదు, మోషే కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే ఎక్కువగా మహిమకు అర్హుడు. 6వ వచనంలో క్రీస్తు కుమారుడై ఉండి
దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. మోషే ఏమో పరిచారకుడు, సేవకుడు, క్రీస్తు కుమారుడు. చెప్పండి, మోషే ఎవరు? పరిచారకుడు, సేవకుడు. యేసు ప్రభు ఎవరు? కుమారుడు. కనుక మోషే గొప్పవాడా ఓ యూదులారా, లేక యేసుక్రీస్తు గొప్పవాడా అనుకుంటే మోషే కంటే యేసుక్రీస్తు. ఇప్పటికీ యెరూషలేములో ఉన్న యూదులు, ఇశ్రాయేలు దేశములో ఉన్న యూదులు ఇప్పటికీ అబ్రహాము మా తండ్రి, మోషే మా నాయకుడు, ఈ యేసు ప్రభు ఎవరు, ఈయన మెస్సయ్య కాదు అని ఇప్పటికీ వారు యేసు ప్రభుని నమ్మట్లేదట. పిలాతు అన్నాడు, మీ రక్షణ కొరకు ఈయన వస్తే ఆయనను మీరు చంపండి అంటున్నారేంటి అని పిలాతు ఆశ్చర్యపోయాడు. వాళ్ళందరూ అన్నారు, ఈయన మా రక్షకుడు కాదు, మేము ఒప్పుకోము, మాకు వేరొక మెస్సయ్య వస్తాడు, ఈయన్ని చంపేయండి చంపేయండి అని అరిచి ప్రభుని మరణశిక్ష వేసే వరకు వారు ఊరకుండలేదు. ఇప్పటికీ నమ్మట్లేదు. సో హెబ్రీ గ్రంథాన్ని రాసిన గ్రంథకర్త అంటున్నాడు, పిచ్చివాళ్ళారా, అబ్రహాము అనుకున్నారా? అబ్రహాము పుట్టక ముందు ప్రభు ఉన్నాడు. మోషే గొప్ప నాయకుడు అనుకున్నారా? మోషే కంటే గొప్పవాడు యేసు ప్రభు. మోషేను పుట్టించిందే యేసు ప్రభు అని ఆయన ఎక్కువ మహిమకు అర్హుడు. మోషే వంటి వాడే గాని మోషే కంటే మహిమకు అర్హుడు, ఘనతకు పాత్రుడు. దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. దేవుని ఇల్లు అంటే సంఘం, మనమే మన మీద నమ్మకంగా. ఏంటి ఆయన నమ్మకం అంటే తండ్రి చెప్పమన్నది ఉన్నది ఉన్నట్టు మనకు చెప్పాడు. ఇంకను మీకు చెప్పాల్సినవి అనేకం ఉన్నాయి కానీ నేను చెప్పను. తండ్రి నాకు చెప్పమని ఏమైతే నేర్పి పంపాడో దానిని మాత్రమే మీకు చెప్తాను. అది నమ్మకం అంటే అదే, కలిపి చెరపడం కాదు. ఏం చెప్పమన్నాడో దాన్నే చెప్పాడు అంతే. మరలా నువ్వు ఎప్పుడు వస్తావు? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నేను దాన్ని మీకు చెప్పను, నాకు తెలీదు, నాకు తండ్రి చెప్పలేదు. ప్రభువుకు అంతా తెలుసు కదా, తెలుసు, కానీ భవిష్యత్తు తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు. ఈరోజు రాత్రే ఆయన వస్తాడేమో అని ఎదురు చూడు అని చెప్పాడు. సో యేసు ప్రభుని రక్షకునిగా, దేవుని కుమారునిగా అంగీకరింపని యూదులకు ఆయన ఉత్తరం రాస్తూ, ఆయన ప్రభు అంటే ఏదో మామూలు మనిషి అనుకున్నావా? దేవుని కుమారుడు, దేవుడు పంపిన రక్షకుడు అని చెబుతున్నాడు. యోహాను సువార్త 17:3 యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. యోహాను 17:3 ఏమన్నాడో చెప్పనా? తండ్రి అంటూ తండ్రికి ప్రభు ప్రార్థన చేస్తూ, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును నమ్ముటయే నిత్య జీవము, ఎరుగుటయే నిత్య జీవము. దేవుడు అద్వితీయుడు, రెండో వాడు లేడు, రెండో దేవుడు లేడు, ఒక్కడే అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఆయన అద్వితీయ సత్య దేవుడు ఒక్కడే. ఆయనను తెలుసుకోవాలి. ఆయన పంపిన నన్ను, యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఆయనను తెలుసుకోండి, ఆయనను వెంబడించండి, ఆయనను చూడండి, ఆయన మీద లక్ష్యముంచండి అని చెప్తున్నాడు. సో యేసు ప్రభు ఎవరో తెలుసుకోకుండా ఆయనను నువ్వు ఎలా వెంబడించగలవు? అది సాధ్యమా? ఈ బస్సు ఎక్కడికి వెళ్తాదో తెలిస్తేనే కదా బస్సు ఎక్కుతావు. నీవు ముందు బస్సు ఎక్కే ముందు ఏం చేస్తావు? ఈ బస్సు ఎక్కడికి వెళుతుందో ఎంక్వైరీ చేసి అప్పుడు బస్సు ఎక్కుతావు. అలాగే యేసు ప్రభు ఎవరో తెలుసుకుంటేనే నీవు ఆయనను వెంబడించగలుగుతావు. సో ఆయనను ఎరగడమే నిత్య జీవం అని చెప్తున్నాడు. మళ్ళా చూడండి, మన భాగంలో ఏమనుందంటే మనం 3 పనులు చేయాలి. ఎన్ని పనులు? ఒకటి, పిలుపులో పాలు పంచుకోవాలి. సువార్త పిలుపు ఇవ్వబడింది. నా యొద్దకు రండి,
నేను మీకు విశ్రాంతి ఇస్తానని ప్రభువు మనలను ఏం చేస్తున్నాడు? పిలుపు. నా యొద్దకు రండి అంటే యెరూషలేము వెళ్ళమని కాదు. డబ్బు ఎక్కువైన వాళ్ళు తిరుగుతారు అమెరికాని, లండన్లో, యెరూషలేములో. ఎందుకు వెళ్తున్నారు యెరూషలేం అంటే వాళ్ళు ప్రభు నడిచిన ఆ దారి చూడాలట. ఏంటి చూసేది? ప్రభు ఏమన్నాడు? చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులని. మరి నువ్వు ధన్యుడిగా ఉండాలంటే వెళ్ళకు, నమ్ము అంతే. ఆయన గాయాల్లో వేలు పెట్టి నువ్వు తోమ అన్నమాట. డబ్బు ఎక్కువయ్యి నీకు ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలియపోతే ఖాళీగా ఉంటే తిరుగు. కానీ వెళ్ళిన వాళ్ళే ధన్యులు అనుకోకు, వెళ్ళని వాళ్ళే ధన్యులని బైబిల్ చెబుతుంది. కానీ ఆయన పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి అంటే యెరూషలేము రండి అని కాదు, చర్చిలోకి రమ్మని కాదు. నేను తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాను, నా దగ్గరికి వస్తే మీకు విశ్రాంతి. అక్కడ విశ్రాంతి, ఇక్కడ కాదు. ఇక్కడ శ్రమ, మరణము, వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులు, దుఃఖము, పోరాటము. అక్కడ మరణం ఉండదు, రాత్రి ఉండదు, చీకటి ఉండదు, రోగం ఉండదు. నిత్యము దేవుడే వెలుగ్గా మనకు అక్కడ ఉంటాడు. సో ఆయన పిలుస్తున్నాడు రమ్మని. మనం ఆయన పిలుపులో పాలు పంచుకోవాలి. మరి మీరు వస్తారా? వచ్చారా ఆల్రెడీ? చర్చిలోకి కాదు, ఆయన భక్తిలోకి, ఆయనలోనికి అంటుకట్టబడమని అడుగుతున్నాడు. ఆయనలో మనం అంటుకట్టబడితేనే ఆయన సారం మనం పొందగలం. నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి, నేను చందాలు ఇస్తానండి, బాప్తీసం తీసుకున్నానండి, చర్చికి వెళ్ళి వాక్యం వింటాను. నో 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 నో, ఇవేమి కాదు. నీవు ఆయనలో అతకబడాలి. ఆయన సారము నీలోకి వెళితేనే నీ కొమ్మ ఫలిస్తుంది. ఇది పరిశుద్ధమైన పిలుపు, ఇది పరలోకానికి పిలుపు. అందుకనే ఏమన్నాడు? పరలోక సంబంధమైన పిలుపులో అన్నాడు. సో ఈ పిలుపులో మనందరం పాలు పుచ్చుకోవాలి. పిలిచాడు, రావాలి. వచ్చిన మనం ఏం చేయాలట? చెప్పే సువార్తను ఒప్పుకోవాలి. ఏం చేయాలి? ముందు పిలవబడాలి. రెండవది మనము ఒప్పుకొనిన దానికి, అంటే మనము ఒప్పుకోవాలి. అంటే సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు నిజమే నిజమే అని ఒప్పుకోవాలి. మరి మీరు హృదయంలో వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే నిజమే అలానే ఉందని ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవాలి. వినిన సువార్తకు నిజమే అని ఒప్పుదల మనలో ఉండాలి. అప్పుడు మూడవది ఏం చేయాలి? యేసు మీద లక్ష్యం ఉంచాలి. చెప్పండి, ఏం చేయాలి? నా మీద కాదు లక్ష్యం, నేను కూడా యేసు మీద. మనందరం కలిసి మన ప్రధాన యాజకుడైన, మన కాపరి అయిన, మన అన్న అయిన యేసు మీద లక్ష్యము. ఇంకా ఆయన చూస్తూ వెళ్ళిపోవడమే, ఆయనను మాదిరిగా పెట్టుకోవడమే. ఆయన ఏమైతే చెప్పాడో దానిని విని ఆ ప్రకారము చేయడమే. మనము మనుషులు కల్పించిన పద్ధతుల వైపు వెళ్ళకూడదు, కానీ యేసు మీద లక్ష్యం ఉంచాలి. బిషప్ మీద, యేసు మీద. ప్రభువే మనకు మాదిరి, నా మీద కాదు. పాస్టర్ల మీద లక్ష్యం ఉంచకండి. పాస్టర్లు ముగ్గురు దేవుళ్ళని చెప్తారు, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడట. ఆ గ్రంథంలో ఒక్కసారైనా రాసి ఉండాలి కదా. ఆయన ఆత్మ, అంతే. ఆత్మ దేవుడే, కుమారుడి దేవుడే అంటే ముగ్గురు వచ్చేసారు కదా. నీకు అర్థం కాదు, నోరు మూసుకో. తెలియ సఖ్యమైంది ఏదో దేవుడు దాన్ని విశదపరిచాడు. లేని దాన్ని కదిపేవా, కరోనా వచ్చి పోతావు నువ్వు, అంతే. బైబిల్ చెప్తుంది తెగుళ్ళు సంభవిస్తాయి. తెగుళ్ళు అంటే వైరస్, అంతే. డోంట్ యాడ్ ఎనీథింగ్, డోంట్ డేర్ టు యాడ్ ఎనీథింగ్. ఎంత ధైర్యం నీకు బైబిల్లో లేని త్రిత్వ పదాలు, త్రియేక దేవుడు అనే పదాలు కలపడానికి? నీకు భయం లేదా? దేవుడు ఒక్కడే అని ఘంటాపదంగా బైబిల్ చెప్తుంది. ఆయన తండ్రి అని బైబిల్ చెప్తుంది. నువ్వు నమ్ము, లేకపోతే నరకంలో పడిపోతావు. యేసుక్రీస్తును దేవుని కుమారుడని ఎవరు నమ్ముతారో వారే రక్షణ పొందుతారు. రోమా 10:9.
ఇది సత్యం. సో మనం పిలువబడాలి, రెండవది చెప్పిన దానికి ఒప్పుకోవాలి, మూడవది యేసు మీద లక్ష్యము ఉంచాలి. మరి పిలుపులో పాలు పొందాలి. పాలు పొందిన వారు చెప్పబడిన మాటలను ఒప్పుకోవాలి, ఒప్పుకొనిన వారు యేసు మీద లక్ష్యం ఉంచాలి. నా మీద లక్ష్యం ఉంచొద్దు సుమి, లేకపోతే సంఘాల మీద లక్ష్యం ఉంచొద్దు సుమి. వారు దొంగలు, వారు దీనిలో ఉన్నట్టు చెప్పరు, వారు ప్రజలను వారి వైపు ఆకర్షించుకుంటారు. సో యేసు ప్రభుని ఎంచుకొని ఆయనను మాత్రమే నీవు వెంబడించు. ఆయన ఏం చెప్పాడు, ఎలా ప్రార్థన చేయమని చెప్పాడు, ఎవరిని ఆరాధన చేయమని చెప్పాడు, ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండమని చెప్పాడు, పరలోక రాజ్యములోకి వెళ్ళాలంటే ఏం చేయాలని చెప్పాడు. ఆయనను వెంబడిద్దాం, నన్ను కాదు, ఆయనను. నేను మీరు అందరూ కలిసి ఆ ప్రభువుని. సో పిలుపులో పాలు పొందిన వారు ప్రత్యేకింపబడాలి, అంటే వారు పరిశుద్ధ ప్రజలుగా ఉండాలి. వారికి ఏం పేరు పెట్టాడు? పరిశుద్ధ సహోదరులు. అంటే సహోదరులు లేరా? అంటే శరీర విషయంలో స్త్రీ పురుషులు అనే భేదం ఉంది, కానీ ఆత్మ విషయంలో మీరు కూడా సహోదరులే. అంతరంగ పురుషుడు మీలో ఉన్నారు. సో మనము పిలువబడిన మనము, వినిన దానిని ఒప్పుకున్న మనము పరిశుద్ధ సహోదరులుగా ఉండాలి, అంటే ప్రత్యేకింపబడిన వారుగా. పరిశుద్ధులు అంటే లోక మాలిన్యము అంటించుకొనని వారు, ప్రత్యేకింపబడిన వారుగా మనము ఉండాలి. మరి మీరు పిలువబడిన వారితో ప్రత్యేకముగా ఉంటున్నారా, లేక పిలువబడని వారితో ఏకంగా అయిపోతున్నారా? సో పిలువబడాలి, చెప్పిన దానిని ఒప్పుకోవాలి, గమ్యము యేసు మీద లక్ష్యము ఉంచాలి. మనం పిలువబడింది లోక సంబంధమైన వాటి కొరకు కాదు, పరలోక సంబంధమైన పిలుపు. ఎఫెసీ 1:1-3 పరలోక సంబంధమైన ఆశీర్వాదం కోసం పిలువబడ్డారని పౌలు చెప్తున్నాడు. సో సువార్త విని సంఘములో చేరాలి. ముందు ఏం చేయాలి? సువార్త వినాలి, అంటే యేసు ప్రభువును గూర్చిన వార్త వినాలి, విని సంఘములో చేరాలి. సంఘములో చేరిన వారు భక్తులు చెప్పే వాక్యాన్ని నిజమే అని ఒప్పుకోవాలి. తర్వాత మన గమ్యము యేసు మీద లక్ష్యము. ఒప్పుకున్న తర్వాత అయ్యగారి మీద లక్ష్యం కాదు. నేనెవరిని నా మీద మీరు లక్ష్యం ఉంచడానికి? మనందరం కలిసి ప్రభు మీద లక్ష్యం ఉంచాలి. అప్పటి నుండి క్రీస్తును చూస్తూ ఆయనను అనుసరించాలి. వీ హ్యావ్ టు లుక్ టు జీసస్, వీ హ్యావ్ టు కన్సిడర్ జీసస్, వీ హ్యావ్ టు సెలెక్ట్ జీసస్. యేసు ప్రభుని ఎంచుకొని ఇగో నేను ఆయనను అనుసరిస్తాను, మనుషుల పారంపర్య ఆచారాలను అనుసరించను. ఐ డోంట్ కేర్ వాట్ బిగ్ చర్చ్ ఇట్ ఈస్, ఎంత పెద్ద సంఘమైనా నేను లెక్క చేయను. ఆల్ ఐ కేర్ ఈజ్ జీసస్. మీకున్నది అలాంటి కమిట్మెంటు? నాకు పాస్టర్ ముఖ్యం కాదు, చర్చ్ ముఖ్యం కాదు, డినామినేషన్ ముఖ్యం కాదు, సంస్థలు ముఖ్యం కాదు, అయ్యగారులు ముఖ్యం కాదు, నాకు యేసు ప్రభు ముఖ్యం అనుకోవాలి. అప్పుడే ఆయన వెళ్ళిన రాజ్యములోనికి మనము వెళ్తాము. సో వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ జీసస్. ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? మీరు ఎవరి మీద లక్ష్యం ఉంచారు? ఒక ఆవిడ అంటుంది, ఆ పాస్టరు ఏదో చెడ్డ పని చేశాడండి సంఘంలో, అందుకని వెళ్ళడం మానేసామండి, అందుకని మేము దేవుణ్ణి వదిలేసామండి. ఓ, నువ్వు చేసింది తప్పు. నీవు సేవకుడి మీద లక్ష్యం ఉంచావు గనుక సేవకుడు ఎప్పుడైతే పడిపోయాడో నీవు పడిపోయావు. లక్ష్యం ఉంచాల్సింది ఎవరి మీద? యేసు మీద. ఆయన మన విశ్వాసమునకు కర్త, ఆయన కొనసాగించువాడు, ఆయన మీద మనం లక్ష్యం ఉంచాలి. యోహాను 1:17 ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగింది, అయితే కృపాసత్యము యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడ్డాయి.
యేసు ప్రభు ఎవరో చూడండి. మనం హెబ్రీ 2:17 ప్రభు కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడు. 3:1 అపోస్తలుడు ప్రధాన యాజకుడు. 12:2 హెబ్రీలోనే విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడు. యేసు వైపు చూడండి. ఆయన ఏం చేశాడు? తన ముందున్న ఆనందము కొరకు ప్రస్తుతము ఉన్న అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. గ్రేట్ వర్డ్స్. యేసు వైపు చూచినప్పుడు ఆయన గెడ్డం, ఆయన అంగి, ఆయన చేతికైన గాయం 2000 సంవత్సరాలు ఆయన ఇంకా మానలేదా గాయం? నువ్వెందుకు అలా అనుకుంటావు? యేసు ప్రభుకి గెడ్డం ఉందా? ఆ నాయలాగా ఆయన చక్కగా షేవ్ చేసుకున్నాడేమో. ఎందుకు అలాంటి రూపాన్ని ప్రభువుకి ఇచ్చావు? యూదులు జుట్టు పెంచుకోవడం అవమానం. యూదుల స్త్రీలు తల పెంచుకోవడం వారికి ఘనత. యూదుల వంశములో పుట్టిన యేసు ప్రభు తల కత్తిరించుకుని ఉండడు ధర్మశాస్త్రం చెబుతుంది. మరి వీళ్ళు రౌడీకి పెట్టినట్టు ఇంత జుట్టు ఎందుకు పెట్టారు? నాన్సెన్స్. చాలా బాధ ఇది. సో ఆయన ఫీచర్స్, ఆయన రూపము, ఆయన ఎత్తుగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, జుట్టు ఉందా లేదా, ఇది కాదు. ఏం చూడాలి? ఆయన ముందున్న ఆనందము కొరకు, అంటే పరలోక మహిమ కొరకు ప్రస్తుతము ఏం చేశాట? అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడు. గనుకనే దేవుని కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడు అయ్యాడు. అందుకనే ఆయన్ని చూడాలి మనం. ఒకవేళ పాస్టర్ని చూస్తే, పాస్టర్ నరకానికి పోతే నువ్వు కూడా పోతావేమో సుమి. నువ్వు అయ్యగారులను మాదిరిగా పెట్టుకోకు. యేసు ప్రభు వైపు చూడు. ఏంటి చూడాలంటే, ఆయన ఈ భూలోకములో ఉన్న కాలములో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి రావడం నీకు అవమానంగా మీ ఇంట్లో వాళ్ళు అంటుంటే దాన్ని నీవు నిర్లక్ష్య పెట్టాలి. యేసుక్రీస్తు జల్సా చేయలేదు, ఆయన సిలువను సహించాడు. సిలువ ఆయన భుజాల మీద మోపుతుంటే సంతోషంగా ఆయన భరించాడు. ఒక బాధ్యతను, క్రీస్తు నామాన్ని మోసే ఆ భారమును దేవుడు నీ మీద మోపుతుంటే నీవు సహిస్తేనే, నీవు శ్రమలు ఓర్చుకుంటేనే, నీవు అవమానాన్ని పోనీలే పర్వాలేదు అని నిర్లక్ష్య పెడితేనే యేసు ప్రభు వెళ్ళిన చోటికి నువ్వు వెళ్ళగలవు. నీకు బైబిల్ చదువుకోవడానికి టైం ఉండదు, నీవు మోకాళ్ళలోని ప్రార్థన చేసుకోవడానికి నీకు సమయం ఉండదు. నీ ప్రయారిటీస్ అవి కాదు. నీ ప్రయారిటీస్ వండుకోవడం, తినడం, దరిద్రం, ఇదే తప్ప నీ బతుక్కు ఇంకేమీ లేదు. చాలా బాధతో చెబుతున్నాను. ఇదే నా లైఫ్. డబ్బు సంపాదించడం, సామాగ్రి కొనుక్కోవడం, బాగా వట్రంగా అన్ని సమకూర్చుకోవడం, పొద్దున్న లేవడం, వండుకోవడం, తినడం, వెళ్ళడం, ఇదే నా జీవితం. నో. యేసు ప్రభు అందుకోసం బతకలేదు. యేసు ప్రభు తండ్రి చెప్పినట్టుగా సిలువ మోసాడు. నువ్వు మోయగలవా సిలువ? ఉదయాన్నే లేవగలవా? మోకాళ్ళలోని ప్రార్థన చేసుకోగలవా? వాక్యాన్ని చదవగలవా? దేవునితో స్నేహం చేయగలవా? యేసు ప్రభు ఏం చెప్పాడో బాగా తెలుసుకొని ఆయనను వెంబడించగలవా? ఆయన ఏం చెప్పాడో అలాగే నీవు బ్రతకగలవా? ఆయన్ని చూడడం అంటే అది. అంతేగాని సిలువ దగ్గరికి వెళ్ళి సిలువలో చచ్చిపోయావా? నో. అది విగ్రహారాధన, బొమ్మ దగ్గరికి వెళ్ళడం. యేసు ప్రభు చేసిన పనులు 2. అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. ఇంట్లోంచి బయటకు గెంటేశారు ఆయన్ని. అయినా పర్వాలేదండి, రాత్రంతా ఆయన ఎక్కడున్నాడు? అరణ్యములో ప్రార్థనలో ఉన్నాడు. అవమానాన్ని పోన్లే, నా ముందు మహిమ ఉంది కనుక నేను ప్రస్తుతము అవమానాన్ని భరిస్తాననుకున్నాడు. ప్రభు కోసం నువ్వు స్టాండ్ తీసుకుంటే నీకు నాకు అవమానాలు ఎదురవుతాయి.
నీవు ప్రభు నామాన్ని ఉపయోగించుకొని రోగం వచ్చినప్పుడు, డబ్బులు అవసరమైనప్పుడు దేవా దేవా అనుకొని ఆయన వదిలేస్తున్నావు అనుకో, నీవు ప్రభువుని లక్ష్య పెట్టిన వ్యక్తివి కావు, సిలువను మోసే వ్యక్తివి కావు. గనుక తండ్రి రాజ్యములో నీకు పాలు ఉండదు. యేసు మీద లక్ష్యం ఉంచడం అంటే ఏంటి? ఆయన పొందిన శ్రమను నీవు కూడా అవసరమైతే పొందాలి. నీ నిద్ర మానుకొని ప్రార్థన చేసుకో. నిద్ర, నీ పనులు, నీ సంపాదన మానుకొని బైబిల్ చదువుకో. దేవుని చిత్తము ఏంటో తెలుసుకో. యేసు ప్రభు ఏం చెప్పాడో కంఠస్థం చేయి, తెలుసుకో. ఆయనను వెంబడించు. నా జీవితం యేసు ప్రభులా ఉంటుందా లేదా అని తెలుసుకో. ఇన్ని చేయకుండా నీ అవసరాల కోసం ఆయన్ని వాడుకుంటే నీకు పరలోకములో స్థానం ఉండదు. 2 పనులు: అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. నువ్వు సహిస్తావా సిలువను? సకాలానికి మందిరములోకి రావడం కష్టం, అయినా నీవు ఉదయాన్నే లేచి పనులు ముగించుకొని కల్లా ఇక్కడ ఉండడమే సిలువను సహించడం. అంటే నా పనులు, నా జలస, నా తిండి, నా కులాస, నా లగ్జరీస్ ముఖ్యం కానే కాదు. నా మనుషులు నాకు ముఖ్యం కానే కాదు. నా పొట్ట, నా శరీరం ముఖ్యం కానే కాదు. నాకు దేవుడు, ఆయన సన్నిధి, ఆయన వాక్యం, ఇది నాకు ముఖ్యం. అలా నువ్వు అనుకుంటే నీకు హింసే. బరువు మొయ్యాలి, నీవు సిలువ మొయ్యాలి. సిలువ చాలా బరువు ఉంటుంది, పెద్ద మ్రాను. ఈ దొంగలు మోస్తున్నట్టు గొల్ల సిలువ కాదు, 6 mm పల్చని ప్లైవుడ్తో చేసిన గొల్ల సిలువ కాదు. ఆయన మ్రాను మోసుకొని సిలువను సహించుకుంటూ, అవమానాన్ని భరిస్తూ, వస్త్రాలు లేని వ్యక్తిగా సిలువలో అలా అవమానాన్ని భరించాడు. అంత ఘోరమైన సమర్పణ ప్రభువు చేశాడు గనుక ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. యేసు మీద లక్ష్యం ఉంచే వారందరూ యేసు ప్రభువు వలె సమర్పించుకుంటేనే గాని తండ్రి రాజ్యంలో ప్రవేశించరు. కనుక మనం ప్రభు మీద లక్ష్యం ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. క్రైస్తవుడు అంటేనే క్రీస్తును వెంబడించేవాడు, ఆయన వలె ఉండాలని ఆశపడేవాడు. యేసుక్రీస్తే మనకు మాదిరి. మనము ఆయన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషించలేదు, బెదిరించలేదు, దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. మనము కూడా పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలి. అందుకనే ఆయన సిలువలో చనిపోయాడు. గొర్రెల వలె దారి తప్పిన మనము కాపరి అయిన ప్రభువు వైపుకు మళ్ళుకుందాం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును, నా కాడి ఎత్తి నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి. నన్ను వెంబడించండి అని ప్రభు చెప్పాడు. నేను చేసిన ప్రకారము మీరును చేయవలెను, మీకు మాదిరిగా ఇలా చేశాను. ప్రభు వైపు చూస్తూ ఓపికగా మనం పరుగు పెడదాం. నమ్మకమైన తండ్రి, నీ మహోన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. నీవు ఆత్మస్వరూపి, ఆకారము లేని దేవుడవు. మాకు మాదిరిగా ఉండుటకు నీ కుమారుడైన యేసుక్రీస్తును పంపినందుకు స్తోత్రాలు నాయన. ఈ లోకములో ఆయనను వెంబడించడానికి మేము పిలువబడ్డాము. ఆయన చెప్పిన వాక్యమునకు మేము ఒప్పుకోవాలి. మా గమ్యము నీ కుమారుడైన యేసుక్రీస్తును లక్ష్యము చేసుకుని ఆయనను వెంబడించడమే. అలాంటి సమర్పణ మా అందరికీ ఇవ్వండి. ఆయన నీ కుమారుడై ఉండి అవమానమును నిర్లక్ష్యపెట్టి తన ముందున్న ఆనందము కొరకు సంతోషముగా సిలువను భరించి
చనిపోయి తిరిగి లేపబడి నీ కుడి ప్రక్కన ఆసీనుడయ్యాడు నాయన. మేము కూడా ఆయన వలె నీ రాజ్యములో ప్రవేశించాలంటే ఆయన వంటి సమర్పణ మా అందరికీ మీరు ఇవ్వండి. వినిన వాక్యాన్ని ప్రజల హృదయములో భద్రపరచవలసిందని నీ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ఎంతో ప్రేమించే మనలను క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. నశించుచున్న మానవులను బ్రోవా, నశించుచున్న మానవులను బ్రోవా, నిత్య జీవాము నీవా. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. దీనులను పైకి ఎత్తగా యేసు దీనుడై పుట్టేను భువిలో, దీనులను పైకి ఎత్తగా యేసు దీనుడై పుట్టేను భువిలో. పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగి వచ్చే, పరము నుండి దిగి వచ్చే. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. పాపాంధకారంబులోనున్న మనకు జీవపు వెలుగివవచ్చే, పాపాంధకారంబులోనున్న మనకు జీవపు వెలుగివవచ్చే. పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగి వచ్చే, పరము నుండి దిగి వచ్చే. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో
ప్రేమించే మనలను క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. అశాంతిలోనున్న మానవ కోటికి నిత్యమైన శాంతినివ్వా, అశాంతిలోనున్న మానవ కోటికి నిత్యమైన శాంతినివ్వా. పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగి వచ్చే, పరము నుండి దిగి వచ్చే. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. నశించుచున్న మానవులను బ్రోవా, నశించుచున్న మానవులను బ్రోవా, నిత్య జీవాము నీవా. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08818277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.